మనువు స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో చెప్పాడు. అవి ఏమిటి? వధువు మరీ పొడవుగాను మరీ పొట్టిగాను ఉండరాదు. పెద్ద స్తనాలు ఉండకూడదు. అన్నలు తమ్ములు ఉండాలి. వధువు తరపు వారికిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి. వివాహమాడిన భర్త నపుంసకుడైన సగోత్రీకుడితో సంతానం పొందటం తప్పు కాదు, పాపమంతకన్నా కాదు. భార్యకి ఇష్టం లేకుండా అనుభవించటం నేరమే. అతిగా అలంకరించుకునిది అయి ఉండాలి. వెంట్రుకలు విరబోసుకుని తిరగరాదు. జడను గుండెలపైకి వేసుకోవటము, పమిటను పదే పదే సర్దుకోవటము చెయ్యరాదు. స్త్రీ తల విరబోసుకుని తిరగటమంటే శోకానికి సంకేతము. భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ, అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవటమే కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు. స్త్రీకి కోపము, ఆవేశము, అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చిపెడతాయి. స్త్రీకి తినే రాతుంటేనే మగవాడు సంపాదించగలడు. స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది. అనుభవించే రాత పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వరకు తల్లి తండ్రి దారిద్ర్యాన్ని అనుభవించాల్సిందే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.